నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. ప్రపంచంలో దేవుణ్ణి నమ్ముకున్నవారు ఎవరైనా సిగ్గుపడినట్టు చూసారా ఎప్పుడైనా? లేదు కదా. ఎక్కడ నేనైతే చూడలేదు, చదవలేదు, వినలేదు. సో దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరము కూడా ఆయన మన జీవితంలో వచ్చే బాధలు కష్టాలు వస్తాయి, కాకపోతే మనల్ని నిలబెట్టేవాడుగా ఉన్నాడు. సో ఇతను దావీదు మహారాజు ఏం చెప్తున్నారంటే, అతను అలాగే దేవుణ్ణి ప్రొటెక్షన్ కోసం వేడుకుంటున్నాడు. ఎందుకంటే దావీదు జీవితంలో తను ఒక స్టేజ్లో ఎట్లా అంటే తన ప్రాణం గురించి ఎప్పుడు పరిగెడుతూనే ఉన్నాడు, రన్నింగ్ రేస్ లాగా. ఎక్కడ తనకి నెమ్మది లేదు. అండ్ ఎప్పుడు ఎవరు వచ్చి తనను చంపుతారో, ఈవెన్ తన సొంత కొడుకు కూడా తనను తరిమినట్టుగా మనం చదువుతున్నాం కదా బైబిల్లో. సో ఆ విధంగా ఎప్పుడు ప్రాణహాని కోసం, ప్రాణం కాపాడు కోసం తను చెట్లలో, పుట్లలో, గుహలలో ఎక్కడెక్కడో దాక్కొని ఉన్నారు. సో ఈ విధంగా తను ప్రార్థిస్తున్నప్పటికీ కూడా తను దేవుని మాత్రం ఎప్పుడూ వదలలేదు. ఆయన ఇన్ని కష్టాల్లో ప్రాణాన్ని చేతిలో పెట్టుకొని రన్నింగ్ చేస్తున్నప్పటికీ కూడా దేవుణ్ణి మాత్రం స్తుతించడం కానీ, ఎక్కడ వదిలిపెట్టడం కానీ మనం ఎక్కడ చూడలేదు. ఈ కీర్తనల గ్రంథంలో కానీ, సమూయేలులో కానీ తను గొర్రెలు కాచుకునే వాడి దగ్గర నుంచి తను కింగ్గా చేసినప్పటికీ కూడా హీ గాన్ త్రూ సో మెనీ సిచ్యువేషన్స్. హ్యాపీగా ఒక్కసారి లేచి కిరీటం పెట్టేసుకొని దాని మీద కూర్చోలేదు కదా. ఈ గాన్ త్రూ సో మెనీ సిచ్యువేషన్స్. అలాగే మన జీవితంలో కూడా మనము ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉంటాం, కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ తన బలమైన బండ మీద నిలబెడుతూ ఉంటాడు. సో దీంట్లో ఏమంటున్నాడు చూడండి, 2nd వర్స్లో, నా ఆశ్రయ దుర్గము, నా ప్రాకారము గల ఇల్లుగా ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, కాంపౌండ్ వాల్ లేకుండా కట్టుకుంటాం ఎవరైనా? కట్టుకోం కదా. సో కాంపౌండ్ వాల్ కంపల్సరీ మనం ఇంటికి ఎలా పెడతామో, అంటే దానివల్ల ఏంటి, ఏ యానిమల్స్ కానీ లోపలికి రాకుండా, శత్రువులు లోపలికి రాకుండా ఒక ప్రొటెక్షన్. అలాగే దేవుడు తన స్వరూపంలో సృష్టించిన మన కోసము, మనమైతే దేవుడిని ఎప్పుడు వెతుక్కొని వెళ్ళలేదు కదా. ఆయనే మమ్మల్ని వెతికి రక్షించి మనకి సాల్వేషన్ ఇచ్చి మన ఒక ప్రత్యేక గుంపు, ఈ గుంపుగా కూడుకున్నామంటే ఏంటి, దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళము, దేవుని గురించి తెలిసిన వాళ్ళము కదా. సో ఈ విధంగా ఒక గుంపుగా పెట్టి మనల్ని ఆదరిస్తూ, ప్రోక్షిస్తూ, లైక్ ఎటువంటి సిచ్యువేషన్స్లో పడినప్పటికీ కూడా మనం లేవనెత్తుతూ ఒక బండ మీద, క్రీస్తు అనే బండ మీద మనల్ని నిలబెడుతున్నాడు కదా. సో ఆయన దావీదు గారు, నా కేడము, నా దుర్గము, నా ప్రాకారము, నీవు సత్యదేవుడవు, తన బాధలు పడుతూనే కూడా దేవుణ్ణి ఏమంటారు, ప్రేస్ చేస్తున్నారు, స్తుతిస్తూ ఉంటున్నారు. తన జీవితంలో వర్షిప్ అండ్ ప్రేయర్ చాలా ప్రయారిటీగా ఉన్నాయి కాబట్టి దేవుడు తను ఎటువంటి సిచ్యువేషన్స్లో వెళ్ళినప్పుడు కూడా దావీదు గారు తను లేపుతూ కాపాడుతూ వచ్చాడు. సో మనము ఈ లోకంలో జస్ట్ శాశ్వతమైన లోకం కాదు కదా ఇది, కొన్ని రోజులు మహా అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 75 years బతుకుతామేమో. సో దీనికోసం అశాశ్వతమైన వాటి వైపు మన కన్నులు పెట్టకుండా నిత్యమైన పరలోక రాజ్యం వైపు, మనకి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు, మనము పాపంలో నశించిపోకుండా వచ్చారు. అలాగే కాకుండా పరలోకంలో ఉన్న హిడెన్ రహస్యాలు చెప్పడానికి మనకి భూలోకంలో వచ్చారు. యేసుప్రభుయే రాకపోతే అసలు పరలోకంలో ఏం జరుగుతుందో మనకేమైనా తెలుస్తుందా? ఏదో చదివి వదిలిపెట్టేస్తాం. కానీ తను అక్కడ ఉన్న సంగతులన్నీ రివీల్ చేయడానికి భూమి మీదకి వచ్చారు కదా. సో ఆ పరలోక రాజ్యంలో నిత్యత్వానికి ఎలా వెళ్ళాలో తను మనకి ఇక్కడికి వచ్చి తనే బలియాగం అయ్యి, ఎవరు మన కోసం త్యాగాలు చేయలేరు, ఎంత సొంత అమ్మ నాన్న కానీ, ఎంత ఓన్ వాళ్ళు కానీ ఒక మానవ రూపంగా ధరించి అతను చనిపోయారు. ఆ విధంగానే దావీదు జీవితంలో శత్రువులు తనను భయపెడుతున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ తన స్తుతి కానీ, వర్షిప్ కానీ, ప్రార్థన చేయడం కానీ మర్చిపోలేదు. సరేనా. తర్వాత 5th వర్స్లో చూస్తే, నా ఆత్మను నీ చేతికి అప్పగించి ఉన్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. ఈ వాక్యం చదువుతుంటే ఈ వర్స్ మీకు ఏమైనా గుర్తొస్తుందా? న్యూ టెస్ట్మెంట్లో నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను, యేసుక్రీస్తు శిలువలో పలికిన 7వ మాట గుర్తుందా అందరికీ? సో తన ఆత్మ ఎంత కృషించిపోతున్నాడో పాపము. ఒకరోజు నిద్ర లేకపోతే నెక్స్ట్ రోజు మనం ఎలా ఉంటామో, నాకైతే ఒక రోజు కరెక్ట్ నిద్ర లేకపోయిందంటే నెక్స్ట్ రోజు ఆఫీస్లో కునుకుతూ ఉంటాను నేను. సో అలాంటి కంటి మీద కునుకు లేకుండా కూడా తన జీవితంలో పరిగెడుతూ అలసిపోయినా కానీ తను ఫిజికల్గా చాలా డీల్ అయిపోయాడు, ఎనర్జీ లేదు, ఏమీ లేదు. కానీ ఇన్నర్ స్పిరిచువల్గా తను బలం పొందుతూ వచ్చాడు. ఎందుకోసము? దేవుని స్తుతించడం మానలేదు, దేవుని ప్రార్థన చేయటం మానలేదు. సరేనా. ఆ విధంగా చూసుకుంటే ఇంకొక దాంట్లో ఏముందంటే, ఇప్పుడు
నీతిమంతులు 19th verseలో నీ యందు భయభక్తులు గారి వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో అని ఇవ్వలేదు కదా, దానికి తోక పెట్టారు, ఎంతో గొప్పది. సో దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచిన వారికి మేలులు, చెప్పనాశక్యమైన మేలులు దేవుడు మనకి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వర్స్ చూస్తే, మనం ఆయనకు మొరపెట్టినప్పుడు మన ప్రార్థనలు, విజ్ఞాపనలు ఎప్పుడూ ఆలకిస్తూ ఉంటాడు. యెహోవా దేవుడికి మనము స్తుతించడం, ఆరాధించడం చాలా ఇష్టమై ఉంటుంది. మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా షెరుబులతో కెరూబులతో స్తుతులు అందుకుంటున్నాం ఆ దేవా అని ప్రార్థన చేస్తాం కదా. అతనికి ఏంటంటే మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు దేవుడు. మన స్తుతి, మన ప్రార్థన, మన ఆరాధనలకు ఇష్టంగా ఉన్న దేవుడుగా ఉన్నారు. సో మనం ఈ దావీదు జీవితం గురించి తెలుసుకుంటే ఈ కీర్తనలో మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నప్పటికీ కానీ, చాలా బాధలు పడుతున్నప్పుడు కానీ అతని స్తుతి కానీ అతని ప్రార్థన కానీ ఎప్పుడూ విడిచినట్టుగా నేనైతే చూడలేదు. సో అటువంటి జీవితాలు కూడా మనం కలిగి పెట్టి ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మకంగా కలిగి ఉన్నాం మనము, ఎన్నో మేలులు మన జీవితంలో చూస్తూ ఉంటాము. ఈ లోక సంబంధంలో చిన్న చిన్న బాధలు వస్తాయి, అన్నీ టెంపరీ మనకి. కానీ మనం ఎప్పుడు కానీ ఆయన వైపు చూస్తూ ఆయన యందు విశ్వాసంతో మన జీవితాలని, మన లైఫ్ జర్నీని అలా కొనసాగిస్తూ ఉండాలి. ఇంకా లాస్ట్ వర్స్ చూస్తే, యెహోవాను కనిపెట్టువారలారా, యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిర్భరముగా ఉండుడి. సో మనకి దేవుడు మనకేమి ఇచ్చాడు, వచ్చి వెళ్ళిన తర్వాత ఒక నిరీక్షణ ఇచ్చారు కదా. మనం కొంచెం పేషెన్స్గా నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మనల్ని చాలా గొప్ప స్థితిలో ఉంచుతారని ఇది ఒక కంఫర్ట్నెస్ ఇస్తున్న వచనంగా ఉంటుంది. మన మనసులో ధైర్యం వహించాలి. అరే, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే టెన్షన్ పడిపోకుండా, కొంతమంది అయితే ఏదైనా ప్రాబ్లం వస్తే బైబిల్ చదవడం మానేస్తారు, ప్రార్థనలు చదవడం చేయరు, ఏం చేయరు. కానీ మన జీవితంలో ఒక కీ పాయింట్ ఏంటంటే ప్రార్థన, స్తుతి, బైబిల్ రీడింగ్. ఈ మూడు చేసుకుంటే చాలు. ఎందుకంటే బైబిల్ అనేది మన జీవితాల్లో ఎలా బతకాలో నేర్పిస్తుంది, ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది, ఎలా తినాలి, ఏం తినకూడదు, ఏం తినాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. నాలెడ్జ్ లేకపోతే, జ్ఞానం లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ చదివితే మనకు అన్నీ వస్తాయి. దిస్ ఇస్ లైక్ ఈడెన్ ఒక మనకి దేవుడు ఉచితంగా ఇచ్చిన బైబిల్ గ్రంథం అన్నమాట. సో దావీదు జీవితంలో ఈ విధంగా ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ దేవుని స్తుతించడం కానీ, దేవుని ఆరాధించడం కానీ మర్చిపోలేదు. అటువంటి జీవితాలు మన అందరము, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కలిగి ఉండాలని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. అందరూ గట్టిగా మరొక్కసారి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. లాస్ట్లో సిస్టర్ చెప్పిన మాటలు ఏంటండి, మన జీవితంలో ఉండాల్సినవి? ఒకటి, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, ఎప్పుడు మన నోటి నిండా స్తుతి ఉండాలని సిస్టర్ మంచి ఆత్మీయమైన మాటలు మనకు తెలియజేసి ఉన్నది.